Hey, this is RD from CRD Modes, and welcome back to the series of buying a right used car, part 4. So, guys, చాలా ఒక కాంప్లికేటెడ్ క్వశ్చన్ మిమ్మల్ని అడుగుతాను. హౌ డు యూ రీచ్ అవుట్ టు దిస్ పొటెన్షియల్ సెల్లర్స్? వాళ్ళు అమ్ముతున్నారు కదా కార్, మీకు ఎలా రీచ్ అవుట్ అవుతారు? లెట్ అస్ ఓఎల్ఎక్స్ అనుకోండి, ఫేస్బుక్ మార్కెట్ ప్లేస్ అనుకోండి, వాట్ ఎవర్ ఇట్స్ లైక్, దట్స్ యువర్ విష్. అక్కడికి వెళ్ళేసి మీరు సింపుల్గా బీ ప్రొఫెషనల్. ఎందుకంటే మీరు ఫస్ట్ అయితే ఎవరైతే సెల్లర్ని రీచ్ అవుట్ అవుతున్నారో దే నో దట్ యు ఆర్ పింగింగ్ దెమ్, అంటే వీడెవడో నా వెహికల్ ఇంట్రెస్టెడ్ ఉందని అనుకుంటాడు. వాళ్ళకు మెసేజ్ పెట్టండి ఫస్ట్ ఆ ఓఎల్ఎక్స్ చాట్లో కానీ, హలో సార్, ఈజ్ అ వెహికల్ అవైలబుల్. ఇఫ్ అవైలబుల్ అని ఉంటే దాని కింద సెకండ్ టెక్స్ట్ పెట్టండి. సో ఐఎమ్ రాహుల్ దేవ్ అండ్ సో ఐఎమ్ ఇంట్రెస్టెడ్ ఇన్ యువర్ వెహికల్ బికాస్ ఐ వాస్ లుకింగ్ ఫర్ దిస్ స్పెసిఫిక్ మేక్ అండ్ మోడల్. So if you can help me out with further details, I will be glad. And I'm sharing my contact number, and can I know your contact number and location అని ఒక మెసేజ్ పెట్టారనుకోండి, వాళ్ళకి పొటెన్షియల్గా అర్థమైంది వీడెవడో కొంచెం చదువుకున్నవాడు ఉన్నట్టున్నాడు, సో పర్లేదు వీడికి మనం నమ్మి మన కాంటాక్ట్ నెంబర్ లొకేషన్ ఇవ్వచ్చు అనుకుంటారు. అలా తీసుకున్నాక ఇదే ప్రాసెస్ మీకు అంత బద్ధకంగా ఉంటే ఇదే మెసేజ్ కాపీ చేసుకొని మీరు ఎంతమంది కార్స్ ఎక్కడెక్కడ చూసారో ఓఎల్ఎక్స్లో వాళ్ళందరికీ ఇదే పేస్ట్ చేసేయండి అక్కడ. ఆర్ డే తర్వాత యూ వుడ్ హ్యావ్ సమ్ 10 or 14 నెంబర్స్. సో బై ద వే, నేను ఒక ఎక్సెల్ షేర్ చేస్తా అన్న, మీరు నాకు ఇంకా డిఎం చేయనట్టున్నారు, చేయండి, మీకు షేర్ చేస్తాను. ఎందుకంటే ఆ ఎక్సెల్ బేస్ చేసుకొని ఆ కస్టమర్ తోటి ఆయన ఫ్రీ టైం అవైలబుల్ ఎప్పుడుందో కనుక్కొని ఆయన కాల్ చేసేసి మీరు మన ఉన్న ఎక్సెల్లో పారామీటర్స్ ఒక్కొక్కటి ఫిల్ చేసుకుంటూ వెళ్ళండి. ఐ నో ఇట్ టేక్స్ హార్డ్లీ అరౌండ్ 2 to 3 minutes, మోర్ దెన్ దట్ కాదు. ఇవన్నీ కనుక్కున్న తర్వాత యూ జస్ట్ tell him that what is the final price. And I know it's oral communication లో ఫైనల్ ప్రైస్ అడగడం బాగోదు, ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఎలా ఉంటారంటే ఫస్ట్ నువ్వు వచ్చి వెహికల్ చూడు బ్రదర్, చూసాక నచ్చాక రేట్ మాట్లాడదాం అంటారు. దట్స్ ఓకే. ఇప్పుడు మనము కొందాం అనుకుంటున్నాం, బట్ వీ డోంట్ నో ద మ్యాజిక్ ఫిగర్ కదా అక్కడ. సో మనం ఏం చేయాలంటే వాళ్ళకి ఈ మెసేజ్ చేశాక, ఆయన పలానా నెంబర్ ఇచ్చేసాక మీరు సింపుల్గా ఫర్ సపోజ్ ఒక 3 lakhs వెహికల్ అని పోస్ట్ చేశాడు అనుకోండి, మీరు ఒక సింపుల్గా మీకు ఐడియా ఉండాలి బేసిక్గా. లేదు అంటే పర్లేదు, ఒక ఫిగర్ వేయండి. సారీ టు సే దట్ మై బడ్జెట్ ఈస్ ఓన్లీ లిమిటెడ్ టు 2.2 lakhs సార్, ఈజ్ దట్ ఫీజబుల్ సో దట్ ఐ కెన్ గెట్ యువర్ వెహికల్ అట్ దట్ ప్రైస్ అని పెట్టండి. మీ లక్ బాగుంటే, ఈవెన్ ఆ కార్ వాడుతుంటే వాళ్ళు ఏం చేస్తారంటే, ష్యూర్ బ్రదర్ ఆ ప్రైస్ అయితే నాకు వర్కౌట్ కాదు, 2.5 ఈజ్ మై ఫైనల్ ప్రైస్ వేర్ ఐ కెన్ సెల్ ద వెహికల్, ఫైనల్ ప్రైస్ అని పెడతారు. మీరు ఇప్పుడు ఒక పర్సన్ని కలవకుండానే, వెహికల్ కండిషన్ చూడకుండానే మీకు ఒక కార్ ఒక ప్రైస్ తెలిసిపోయింది, ఎంత కమ్ముతున్నాడు ఫైనల్ లాకింగ్ ప్రైస్ అనేది. సో దట్ ఈస్ యువర్ రిఫరెన్స్. మీరు నేను ఇచ్చిన ఎక్సెల్లో వాళ్ళు పోస్ట్ చేసిన ప్రైస్ ప్లస్ మనం మాట్లాడినప్పుడు ప్రైస్, తర్వాత మనం నెగోషియేట్ చేసాక ప్రైస్ పెట్టుకోండి.